యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోస్సౌ స్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. యశివో నామరూపాభ్యాం. ఈరోజు కార్తీక బహుళ దశమి అంటే పూర్ణిమ వెళ్ళగా 10వ రోజు అని అర్థం. ఏం చేయాలండి ఈ రోజున? ఈరోజు సంప్రదాయాన్ని తెలుసున్నటువంటి వాళ్ళు అన్నదానం సమాచరేత్, అన్నాన్ని దానంగా ఇయ్యాలి అని. ఈరోజు చెప్తే ఎలా కుదురుతుందో చెప్పండి. ఇంతకు ముందు రోజు మాకు తెలియాలి కదా. మంచిదే, ఈవేళే కాదు, మీరు చేయదలిస్తే రేపు ఏకాదశి కాబట్టి రేపు కాక ఎల్లుండి కూడా ఇదే విధానాన్ని చేయొచ్చు. అందుకోసమే చెప్తున్నా. అయ్యో ఈ ప్రశ్న అడగకుండా ఉంటే బాగుండేది, తీరా సమాధానం లేదేమో అని అడిగాను, మళ్ళీ ఎల్లుండి కూడా చేయాలని చెప్పారు. ఆవేళ మాకు ఖాళీ ఉండదని తప్పించుకుందామని అనుకుంటే నష్టపోయేది మనమే. నన్నదానాత్ సమం దానం, అన్నదానానికి మించినటువంటి దానం మరొకటి లేదు. అన్నదానము అనగానే ఇంటికి ముందు వచ్చినటువంటి ఏ బిచ్చగాడు ఉంటాడో అతడి జోలిలో అన్నాన్ని వేయడం అన్న దానం కింద లెక్క రాదు. అంటే అతడికి వేసినందువల్ల ప్రయోజనం లేదా? అది కాదు అక్కడ. అన్నదానము అనే మాటకి అర్థం లేనివాడికి అన్నాన్ని ఇయ్యడము అనే అర్థంలో ఈరోజు జరుగుతుంది. ఏదో కార్యక్రమం చేసే సందర్భంలో ఈ రోజున అన్నదానము చేయబడును అని అనగానే ఓ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు, పద్ధతిగా ఉన్నవాళ్ళు అందరితో కలిసి భోజనంలా ఉంది అని అనుకుని మానేసే పరిస్థితి కనిపిస్తోంది ఈవేళ. నిజం కూడా అంతే. అన్నదానం అంటే బీదలకు అన్నదానము జరుపబడును అంటారు కాబట్టి. కానీ ఓ యథార్థాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. అది అన్న సమారాధనము, అసలు దాని పేరు అన్నదానము కాదు. మరి ప్రాచీనులు ఎందుకు అన్నదానం అనే మాటని మాకు నేర్పారు? వాళ్లే అన్న సమారాధనం అనొచ్చు కదా అని. ఒకే ఒక్క మాట, వాళ్ళు అన్న సంతర్పణము లేదా అన్న సమారాధనము అనే మాటల్నే ప్రాచీన ప్రతులలో రాశారు. ఆ రాసింది తరువాతి కాలంలో నన్నదానాత్ సమందానం, అన్నదానము అనే మాటగా తరువాతి కాలంలో అన్నారు. కానీ ప్రారంభ కాలంలో మాత్రం అన్న సంతర్పణము లేదా అన్న సమారాధనము అని మాత్రమే ఉండేది. ఏమిటి అన్న సంతర్పణం అంటే ఏమిటి, అన్న సమారాధనం అంటే ఏమిటి, అన్న దానం అంటే ఏమిటి? ఒక్కసారి వాటిని విశేషాలని పరిశీలిద్దాం. కార్తీక బహుళ దశమి లేదా కార్తీక బహుళ ద్వాదశి రోజున అన్నదానాన్ని చేయాలి. మిగిలిన రోజుల్లో చేయకూడదని కాదు. మిగిలిన రోజుల్లో ఎక్కడైనా చేయడానికి అవకాశం కానీ కుదరకపోయినట్లయితే ఈ రోజున నిశ్చయంగా చేయాలి అని చెప్పింది కార్తీక పురాణం. అన్న సంతర్పణము అంటే ఏమిటి? తర్పణము అంటే తృప్తిని కలిగింపచేసేది ఏదో, దాన్ని తర్పణము అంటారు. తృప్యత పితరః అని ఉంటుంది ఆ మంత్రం. తర్పణము అంటే తృప్తిని కలిగించేది అని అర్థం. ఎవరైనా మనకి కొంత సొమ్ముని మన పాండిత్యాన్ని చూసో లేక మన మీద గౌరవంతోనో ఇంకా దేని మీదో ఒక విధమైనటువంటి అభిప్రాయాన్ని, ఒక ప్రజ్ఞకి తమకి సంబంధించినటువంటి కొలతగా ఇంత సొమ్ము ఇచ్చారనుకోండి, ఇంతే ఇచ్చేదేమిటి, అంత ఉన్నవాడు కదా అని అనిపించవచ్చు. అలాగే ఇంకేదైనా వస్తువుని ఇచ్చాడు అనుకోండి, అయ్యో ఇది చిన్న వస్తువుగా ఉంది, కాస్త పెద్ద వస్తువు ఇస్తే బాగుండేది కదా అని అనిపిస్తుందిట. కానీ నిజమైనటువంటి తృప్తిని వ్యక్తికి కలిగించేది దేని ద్వారా అంటే తర్పణాత్. శరీరం అంతా తృప్తి పొందేలా చేయగలిగిన శక్తి అన్నానికి మాత్రమే ఉంది. కాబట్టి అన్న సంతర్పణము అంటే అన్నము ద్వారా సంపూర్ణంగా తర్పణము వ్యక్తిని తృప్తిపరచడం అని అర్థం. చిన్నప్పుడు అంటూ ఉండేవారు, ఒరే వాడిని అర్ధాకలితో లేపేస్తున్నారా, అది పద్ధతి కదురా అని. అర్ధాకలి అనే మాట సరి అయినటువంటి వ్యాకరణబద్ధమైన మాట కాకపోయినా లోకంలో ఒక నానుడిగా అలా వచ్చేస్తుంది. అర్ధాకలితో పంపించకూడదు అని అంటే సగం భోజనం పెట్టడం, వాడు తృప్తి పడకుండా భోజనం నుంచి వాడిని లేపివేయడం అది విధానమే కాదు. భోజనాన్ని సంతృప్తిగా పెట్టాలి. వాడు చాలా సంతోషంగా హాయిగా భోజనాన్ని చేయాలి. ఆ చేసినటువంటి వాడు ఆ ఆనందంతో ఓ మాట ఏదంటే అది నిశ్చయంగా శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి వరంతో సమానం. బాగా గుర్తుంచుకోండి. అన్నము అని అనగానే, సంతర్పణము అని అనగానే అన్న సంతర్పణము అనే దానికి అర్థం మనం తెలుసుకోగలిగాం. అన్నం ద్వారా సంపూర్ణంగా వ్యక్తిని తృప్తిపరచడము అని అర్థం. కాబట్టి భోజనాన్ని చక్కగా అతనికి వడ్డించాలి. వడ్డించేసి అతను తినే వరకు ఇక మళ్ళీ కనిపించకుండా ఉండకూడదు. మధ్యలో అది కావాలా, ఇది కావాలా, ఇది కొద్దిగా వేసుకుంటారా, అది కొద్దిగా వేసుకుంటారా, ఈ అడగడం ఏదైతే ఉందో అది కూడా వ్యక్తికి మానసికమైన తృప్తిని కలగచేస్తుంది. భార్య భర్తకి వడ్డించాలి అనే విధానాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు? వీడు తినలేకనా? అక్కడ అన్నీ పెడితే తినకుండా ఉంటాడా? ఆకలిస్తే ఎవడి కోసం తింటాడు? అది కాదు. వండినటువంటి తాను
అక్కడ జాగ్రత్తగా వడ్డిస్తూ ఇది ఇలా చేశాను, దీంట్లో ఇదిగో మీ ఆరోగ్యం బాగుండదు కాబట్టి ఉప్పు తగ్గించాను, ఇదిగో దీంట్లో కొద్దిగా మీకు ఇది ఇష్టం కాబట్టి ఇలా చేశాను అంటే ఆ తృప్తిగా తినేటటువంటి ఏ అన్న విధానం ఉందో అది అన్న సంతర్పణము, అన్నము ద్వారా వ్యక్తిని తృప్తిపరచడము అవుతుంది. భారతంలో అద్భుతమైనటువంటి మాట ఉంది. దుర్యోధనుడు స్వయంగా బయలుదేరాడు. కృష్ణుడు రాయబారానికి వస్తున్నాడని తెలిసి ఎదురు కృష్ణుడు ప్రదేశానికి రాగానే అక్కడ విడిదికి ఉంటాడని తెలిసి తాను స్వయంగా అక్కడికి బయలుదేరి వెళ్ళి, కృష్ణ నీకు ఇష్టమైనటువంటి వంటకాలు ఏమేమో తెలిసి వాటిని మాత్రమే చేయించానయా భోజనానికి. చాలా ఇష్టంగా భోజనాన్ని చేయించాను. ఆ రుచులు, ఆ వేడిమితనాలు, ఆ పులుసులు, దాంట్లో ఉండే చిక్కదనాలు, ఇదిగో ఈ శాఖపాకాలు, ఈ ప్రత్యేకమైనటువంటి కూరల్ని అక్కడ తెప్పించాను, ఈ వంటల్ని ఇక్కడ చేయించాను, ఆ వంట వాళ్ళని పిలిచి ఇది చేశాను, ఈ నేతిని ఇదిగో ఇక్కడి నుంచి తెప్పించాను అని వివరించి వస్తు ద్రవ్యాలలో ఉండే రుచిని కృష్ణుడికి చాలా వివరంగా చెప్పాడు దుర్యోధనుడు. ఎందుకని? ఏ వ్యక్తి అయినా కానీ మన ఇంట భోజనాన్ని చేసినట్టయితే భోజనం ద్వారా సంతృప్తి పడ్డటువంటి వ్యక్తి కాదు అని అనలేడు. అది లోక సిద్ధాంతం అంతే. వాళ్ళ ఇంట్లో సుఖంగా పేటేసుకుని భోంచేశాను రా, ఏం కాదని చెప్పను నేను అంటారు. పైగా భోజనాత్ పరో నిర్ణయ, సంస్కృతంలో మాట ఉంది, భోజనం అయిన తర్వాత నిర్ణయాన్ని చెయ్యాలి అని. ఏదైనా సరే ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి చర్చ, సమావేశం లాంటిది ఏదైనా జరగాలంటే భోజనానికి ముందు కానీ ఆ చర్చ అది కానీ జరిగినట్టయితే కొంత సమయం అయ్యేసరికి ఆకలి ప్రారంభమవుతుంది. కాబట్టి ఏదో ఒకటి టేబుల్ చేసి ముందు భోజనానికి వేడవుతోంది, ఆకలిస్తోంది అనే దృష్టిలో అసంపూర్ణంగానైనా చర్చ ముగుస్తుంది, లేదా అసంపూర్తిగానైనా సమావేశం అంతమవుతుంది, లేదా ఏదో ఒక నిర్ణయం అయినా అవుతుంది తప్ప భోజనం తరువాత కానీ కూర్చున్నట్టయితే ఏదైనా వ్యవహారానికి ఆ చేసే వ్యవహారం, చేయబడే వ్యవహారం స్పష్టంగా యథార్థంగా ఇద్దరూ అన్నశాంతిని పొందుంటారు. కాబట్టి నిర్ణయం ఖచ్చితమైనది, సరైనది, ఆలోచనతో కూడినది, ఏ విధమైన పేచీలు రాకుండా ఉండేలా చేసేది అవుతుంది. కాబట్టి భోజనాత్పరో నిర్ణయ అని చెప్పింది శాస్త్రం. అంటే అది ఎప్పుడైనా ఏ నిర్ణయమైనా చేయాలి అంటే భోజనం తర్వాతే చేయాలి, కానీ భోజనానికి ముందు నిర్ణయాన్ని చేయకూడదు. ఈ కృష్ణుడి దగ్గరికి దుర్యోధనుడు వెళ్ళి ఇన్ని చేశాను, అన్ని చేశాను, నీకు నచ్చే పదార్థాలన్నిటితోటి చేశానంటే కృష్ణుడు మాట అన్నాడు, మంచిదినయ్యా నువ్వు భోజనాన్ని ఏర్పాటు చేశావు, నేను కూడా నీ ఇంట్లో భోజనం చేయాలి చాలా కాలంగా అనుకుంటున్నాను. కానీ చిన్న మాట, నేను శత్రువు యొక్క పక్షం, శత్రువు అయినటువంటి పాండవుల వైపు నుంచి రాయబారిగా ఇక్కడికి వచ్చాను. నువ్వు పాండవులకి శత్రువు అయినటువంటి కౌరవులకి ప్రతినిధిగా నువ్వు అక్కడ కూర్చోబోతున్నావు. మనిద్దరం మాట్లాడుకునేది యుద్ధం చేయాలా, సంధి చేసుకోవాలా అనే అతి ముఖ్యమైనటువంటి విషయం మీద మనిద్దరం సభలో మాట్లాడుకోబోతున్నాం. నువ్వు భోజనాన్ని పెట్టిన తర్వాత నాకు అంతకు ముందే ఏదో అనారోగ్యం ఉండి నా శరీరంలో, నువ్వు భోజనం పెట్టిన తర్వాత అనారోగ్యం నాలో ప్రవేశించిందే అనుకో, నేను అనుకుంటాను అంతకు ముందే ఉన్న అనారోగ్యం ఈవేళ కొద్దిగా విజృంభించిందని అనుకుని నాకు నేను సమర్థించుకోవచ్చు తప్ప ఉండేటటువంటి వాళ్ళందరూ అలా అనుకోరుగా. ఈ కౌరవులు పాండవులనే ఇద్దరిలో కౌరవులకి పాండవులు, పాండవులకి కౌరవులు శత్రువులు. కాబట్టి శత్రుపక్షం వాడు వచ్చాడు అని అనగానే దుర్యోధనుడు ఏదో మాయోపాయాన్ని చేసి వాడికి తినరాని భోజనాన్ని పెట్టి అందులో ఏదో కలిపి పెట్టుంటాడు, అందుకే కృష్ణుడికి ఇట్లాంటి అనారోగ్యం వచ్చింది అని అనుకోరు. మిత్రుడు అయినటువంటి నీ మీద అంతటి అభాండాన్ని, అంతటి అపనిందని వేయడం ఎంత తప్పు. తొడలలోకి పుడెవు విధము వాటిలునో. కాబట్టి నీ మీద అలాంటి అపనిందని వేయించడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను భోజనం చేయను. ఒకటి. రెండు, రాయబారిగా వచ్చినటువంటి వాడు మధ్యస్థుడిగా ఉండాలి. కాబట్టి నేను నీ దగ్గర భోజనాన్నే చేశాను అనుకో, చేసినట్టయితే మరుక్షణంలో భోజనాన్ని పెట్టినటువంటి కృతజ్ఞతా భావం కలిగిన నేను నీ పక్షానే. ఇప్పుడు పాండవ పక్షం నుంచి వచ్చాను కాబట్టి పాండవ పక్షాన్ని మాత్రమే మాట్లాడడానికి నిశ్చయపడి వచ్చేసా, అంచేత అది తప్పు కాదు. కానీ నీ పక్షాన మాట్లాడడం కోసం ఈ భోజనాన్ని ఆపేస్తుంది కాబట్టి నీ పక్షానే మాట్లాడవలసి వస్తే మాట్లాడితే మాట్లాడుతాను కూడా. కాబట్టి అవతల పాండవులు నేను ఏమనుకుంటారు, మా పక్షం నుంచి మేము పంపిస్తే ఈ కృష్ణుడు కాస్త వాళ్ళ భోజనాన్ని చేసి వాళ్ళ మాట మాట్లాడతాడా అని అనుకోరు. అంచేత నాకు ఈ భోజనం వద్దు, నేను ఇక్కడ భోజనం చెయ్యను అన్నాడు. ఎక్కడైనా సరే వ్యవహార విషయంలో నిక్కచ్చిగా ఉండాలి, నిష్ఠురంగా ఆదినిష్ఠురం మొదట్లోనే తెంచి మాట్లాడాలనే విశేషాన్ని భారతం అతి స్పష్టంగా ఈ కృష్ణుడి ద్వారా మనకి తెలియచేస్తుంది. అలా అన్నవాడు విదురుడింటికి వెళ్ళాడు భోజనానికి. అక్కడికి విదురుడు పొంగిపోయాడు, కృష్ణుడు నా ఇంటికి వచ్చాడా భోజనానికి? 14 లోకాలను రక్షించేటటువంటి మహాప్రభువు ఆకాశం నుంచి వర్షాన్ని అలా కురిపించి లోకంలో ఉండే అన్ని
పృథివీ రేణువులు భూమి యొక్క ప్రతి రేణువుకి ఆహారాన్ని అందించి భూమి లోపలికి సస్యశ్యామలంగా పంట పండే శక్తిని పెంచే పరమోన్నతుడు నా ఇంటికి భోజనానికి వచ్చాడా? ఎంత అదృష్టవంతుణ్ణి నేను. ఉత్తర జన్మలో కూడా నేను ఆహారం కలిగిన వాడిని, తిండికి బట్టకి లోటు లేని తనాన్ని నాకు అనుగ్రహించడానికి కదా కృష్ణుడు నా ఇంటికి భోజనానికి అలా వచ్చాడని ఆనందపడి చెప్పలేనంతటి సంతోషంతో విదురుడు భోజనాన్ని తన ఇంట్లో ఏర్పాటు చేశాడు. ఆ కుంతిమ్మ తల్లి పరమానందపడేటటువంటి లక్షణం కలిగింది. అద్భుతమైనటువంటి విందునంతటినీ ముగించినటువంటి కృష్ణుడు అక్కడి నుంచి రాయబారానికి వెళ్ళాడు. అది తరువాతి విషయం. కాబట్టి భోజనం అనేది ఎక్కడ మనం చేస్తామో చేసిన మరుక్షణంలో ఒక కృతజ్ఞతా భావం అనేది వాటి నుంచి మనకి సంక్రమిస్తుంది. అది ఎందుకని? అన్న సంతర్పణాత్ హేతు, అన్నం ద్వారా మనం తృప్తి పొందుతాం. కాబట్టి తృప్తి పొందినటువంటి మనం ఆ అన్నం ద్వారా తృప్తి పొందాం కాబట్టి వ్యతిరేకంగా మాట్లాడలేం. అందుకే ఏ వివాహమైనా మరొకటైనా జరిగినప్పుడు నిశ్చితార్థ కాలంలో దానికి సంబంధించిన నిర్ణయాన్ని చేసుకున్న కాలంలో ఆ నిర్ణయం అయింది, ఇక భోజనాలకు రండి అంటాం. భోజనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకున్నాక అప్పుడు అంటే ముందు రోజు ఎప్పుడో 2-3 రోజుల క్రితం మాట్లాడేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రోజున నిర్ణయం అయిపోయింది కాబట్టి దానికి సంబంధించిన భోజనాలని ఈరోజు ప్రత్యేకంగా భోజనాలే ఏర్పాటు చేసుకున్నారు. ఆ భోజనాలు చేయడం వల్ల సంతృప్తి కలిగి ఆ భోజనం చేసిన కృతజ్ఞతాభావం లోపలుండి వియ్యాన్ని పొందాలి అని అనుకున్నటువంటి వాళ్ళు ఆ వియ్యాలు వారు కాబోతున్నటువంటి ఇరువురి యొక్క ఆ విధానమైనటువంటి సంధానంలో భోజనం చేసి ఇంకా ఏ విధంగానూ మాట పట్టింపు లేకుండా ఉండాలి అనే అభిప్రాయాన్ని ఈ సంతర్పణం తెలియజేస్తుంది. సంతర్పణం అంటే సంతృప్తి పరచడం అని అర్థం. ఇక రెండవది అన్న సమారాధనము అనేది రెండవ మాట. సమారాధనము అంటే ఇంటింటికి కొంత చొప్పున బియ్యాన్ని జాగ్రత్తగా అదిగో ఈ దేవాలయంలోనో పెట్టి ఇంతని ఖచ్చితమైన నియమం ఏం లేదు. ఈవేళ ఈ చేయబోయేటటువంటి అందరూ కలిసి చేయబోయేటటువంటి భోజనానికి నాకు పరమేశ్వరుడు ఇచ్చిన దానిలో ఇంత మాత్రమే ఇయ్యగలుగుతున్నానని అంత మాత్రపు ఆహారాన్ని అక్కడికి అందించడం. కూరలో భోజనమో బియ్యమో మరొకటో భోజనం అంటే వండింది కాదు, భోజనానికి కావాల్సిన పదార్థం ఏదైతే ఉందో దాన్ని స్వయంగా ఓ దేవాలయానికో ఎక్కడికో మామూలుగా పంపించాలి. మనం ఏ భోజన ద్రవ్యాన్ని అంటే భోజనం చేయడానికి కావలసినటువంటి ద్రవ్యాన్ని ఇచ్చామో ఆ ద్రవ్యం స్వయంగా మనకు ఒక్కరికే కాకుండా అందరికీ చెందాలి. ఇంట్లో మనం ఏం చేస్తాం? భోజనానికి కావలసినటువంటి పదార్థాన్ని ఏర్పాటు చేసుకుని తెచ్చుకుని ఇంట్లో వంట వండించుకుని మనం తింటాం. మనం తెచ్చుకున్నది మనమే తినడం ఏదైతే ఉందో అది మన భోజనం, స్వభోజనం అవుతుంది. కానీ అన్ని ఆహార పదార్థాలు మన యథాశక్తి ఓ చోటికి చేరిస్తే దాన్ని ప్రత్యేకంగా అందరికీ సంబంధించిందిగా వంట వండి అలా ఇచ్చినట్టయితే అది అన్న సమ ఆరాధనము. అంటే చేయబడినటువంటి అన్నం అందరి విషయంలోనూ కూడా ఆరాధింపబడి పంచబడ్డాం. అందరూ కలిసి అన్నకూటానికి నమస్కరించాక అన్నకూటాన్ని అంత ముందే నివేదన చేశాక అన్నకూటం అంటే అన్నపు రాశి అలాగే పదార్థాల రాశులు వాటికి నమస్కరించాక అప్పుడు భోజనపు పంక్తిలోనికి భోజనం వస్తుంది. ఇది అన్న సమ ఆరాధనము అవుతుంది. అన్న సంతర్పణము అంటే అన్నంతో తృప్తి పొందించడం. మనం ఏదో మనకి సంబంధించిన కొంతమందిని పిలిచి ఆ పిలిచినటువంటి వాళ్ళకి మనం మామూలుగా భోజనాన్ని పెడుతుంటేది అన్న సంతర్పణం. అన్న సమారాధనము అంటే మొత్తం అందరినీ ఊళ్ళో పిలిచి మనకి సంబంధించిన ఆహార పదార్థాలని యథాశక్తి అందించి అందరితో కలిసి అన్న ఆరాధనాన్ని చేసి అలా అందరికీ పంచడం అంటే అందరికీ భోజనాన్ని ఆ రోజున పెట్టుకోవడం అది అన్న సమారాధనం. ఇక అన్నదానము అనేది మామూలుగా అన్నదానము అంటే అన్నాన్ని ఇయ్యడము అని అర్థం. అన్నము అనగానే మనుష్యులు అనేది మాత్రమే మన అభిప్రాయం. అన్నాన్ని మనుషులే తింటారని ఊహ కాదు. కాకులకి అన్నం వాటికి సంబంధించిన అన్నం ఉంది, అలాగే కుక్కలకి వాటికి సంబంధించిన ఆహారం ఉంది, పులులకి సింహాలకి కోళ్ళకి ఇలా దేనికి సంబంధించిన ఆహారం దానికి ఉంటే మనుష్యులకి మాత్రం అన్నం ఆహారంగా కనిపిస్తుంది. కాబట్టి అన్నదానము అంటే ఎవరైతే అన్నం యొక్క అవసరంతో ఉన్నారో అలాంటి వాళ్ళని గుర్తించి అన్నాన్ని వాళ్ళకి అందించడం అన్నదానం. మామూలుగా ప్రాచీనం అంటే ఒక 10-15 సంవత్సరాల క్రితం వరకు కూడా మంచి పని చేసేవారు తల్లిదండ్రులు తాతలు కూడా. భోజనాన్ని చేయడానికి ముందు ఒక పళ్ళెంలో భోజనానికి మనకి ఏ వస్తువులు అయితే పెట్టబోతున్నారో ఒక కూర పప్పు చారు ఏదో పచ్చడి మొత్తం పెరుగు అన్నీ కలిపి ఒక ముద్ద చేసి ఆ ముద్దని పక్షులు సంచరించేటటువంటి అవకాశం ఉండే గోడ ఎక్కడుందో ఆ గోడ మీద పెట్టి ఆ తర్వాత భోజనాన్ని చేసేవారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ పక్షులన్నీ కూడా అక్కడికి వచ్చి ఆ ఆహారపు ముద్దని స్వీకరించి ఈ ఇంట్లో ఒక దాత ఉన్నాడు, వీడు సుఖంగా భోజనాన్ని హాయిగా చేయాలి, చేయడానికి ముందు మనకు కూడా ఇలా పెడుతూ ఉండాలి,
ఇలా భోజనాన్ని పెట్టేటటువంటి దాత శాశ్వత కాలం ఇక్కడ ఉండాలి అని వాటి యొక్క చక్కనైనటువంటి మంగళకర ధ్వనుల ద్వారా తెలియచేస్తాయి పరమేశ్వరుడికి. అవి కూడా పరమేశ్వర ప్రతినిధులే, అలా తెలియచేస్తాయి. అంచేత అన్నదానము అంటే పక్షులకి సంబంధించిన ఆహారాన్ని వేయడం, అలాగే పశువులకి సంబంధించిన ఆహారాన్ని అంటే ఎండుగడ్డి, పచ్చగడ్డి మొదలైనటువంటి వీటిని ఇవ్వడం ఏదైతే ఉందో అది అన్నదానం కిందికి వస్తుంది. అంచేత అన్న సంతర్పణం, అన్న సమారాధనం, అన్న దానం అనే మూడుంటే ఈ 3 విధానాలని 3 రోజుల్లో ఆచరించడానికి ఒకప్పుడు అంటే చాలా ప్రాచీన కాలంలో అలా చేసేవారు. అన్న సంతర్పణం అంటే ఎవరింట్లో వారికి తెలిసినటువంటి వాళ్ళందరినీ పిలిచి భోజనానికి అన్నింటికి ఏర్పాట్లు చేసి వాళ్ళని ముఖ్యమైనటువంటి వాళ్ళని పిలిచి వాళ్ళని తర్పణము తృప్తి పొందించడం ఏదుందో అది ఎవరిళ్లలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పిలుచుకుని చేసేటటువంటిది. ఇదిగో ఈ కార్తీక బహుళ దశమి నాడు చేసేవారు. ఇక ఏకాదశి దాటి ఏకాదశి నాడు ఉపవసించాలి కాబట్టి ద్వాదశి నాడు అన్న సమారాధనాన్ని చేసేవారు. ద్వాదశి అయిపోయిన తర్వాత త్రయోదశి నాడు అన్న దానాన్ని చేసేవారు. బాగా ఆలోచించి చూడండి, వాళ్ళు ఏదైనా ఒక విధానాన్ని ఏర్పాటు చేశారంటే విధానానికి ఒక లక్ష్యం, ఒక గమ్యం ఉంటూ ఉంటుంది. అంటే నిశ్చయంగా ఆ విధంగా ఆహారాన్ని అలా సంతర్పణము తృప్తి పొందే విధంగా వడ్డించడం, మనకున్న ఆహార పదార్థాలను అందించి అందరికీ భోజనం అందేలా చూడడం. ఏ పక్షులు, పశువులు, ఇతరమైనటువంటి జాతులన్నీ కూడా మనలానే శ్రీ మహావిష్ణువుకి పుట్టినటువంటి సంతానమో అలాంటి సంతానానికి కూడా భోజనాన్ని పెట్టడం ఈ అన్న సంతర్పణం, అన్న సమారాధనం, అన్న దానం అనే 3 మాటలకి ఒకప్పటి అర్థాలైతే తరువాతి కాలంలో ఎక్కడో ఎవడో సరిగా దానికి అర్థాన్ని తెలియనిటువంటి వాడు అన్నదానం జరుపబడను అంటుంటే ఇప్పటి వరకు అన్నదానం జరుపబడను అన్నట్టుగానే అయిపోయింది. మెల్లగా బీదలకు అన్నదానం అనే పరిస్థితి లోకంలో వేస్తున్నారు. అందుచేత ఈ విధంగా మనం అన్నదానాన్ని కానీ దశమి, అలాగే ద్వాదశి, అలాగే త్రయోదశి ఈ 3 రోజులను చేస్తే చాలా బాగా ఉంటుంది. రోజుకి ఒక్కొక్క విషయం చొప్పున స్వీకరిస్తూ దశమి నాడు ఇదిగో ఈ అన్న సంతర్పణం, ద్వాదశి నాడు అన్న సమారాధనం, ఆ తరువాత త్రయోదశి నాడు అన్న దానం అని 3 విధాలుగా కానీ చేసినట్లయితే అన్నానికి అధిష్టాత అయినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయన ఆనందపడి ఓ తండ్రికి 10 మంది పిల్లలుంటే 89కి మాత్రమే భోజనం దొరికి మిగిలిన ఇద్దరికి భోజనం దొరకకపోతే తండ్రి ఎలా దుఃఖిస్తాడో అలా మనం మాత్రమే భోజనం చేస్తూ పశుపక్ష్యాదులకి ఆహారం లేకుండా చేస్తే అలా శ్రీహరి దుఃఖిస్తాడు. కాబట్టి ఇలా 3 రోజులు ఈ విధంగా చేస్తే పరమేశ్వరుడు ఆనందపడి ఆశీర్వచనాన్ని ఇస్తాడనేది కార్తీక పురాణం తెలియజేస్తున్నటువంటి విషయం. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.